నిజంగా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఎందుకంటే కాశ్మీర్‌లో మనం చూస్తే అడుగు అడుగునా గూడా పోలీసుంటారు. నేనెళ్ళినప్పుడు కూడా చూసినాను. మొన్న ఏమైంది ఇంటెలిజెన్స్ ఏమైంది? పోలీస్ అంతమందిని చంపుతుంటే, అంతమంది ఇబ్బంది పడుతుంటే పోలీస్ ఎక్కడ పోయిండ్రు? మన మిలిటరీ ఎక్కడ పోయింది? ఇది ప్యూర్‌లీ సెంట్రల్‌లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఎందుకంటే అమాయకులైన ప్రజలను పొట్టన పెట్టుకునే హక్కు ఎవ్వరికీ లేదు. సో, ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు గూడా కొట్లాడుతూనే ఉంటుందని తెలియజేస్తుంది. గంటన్నర పాటు 100 రౌండ్లకు పైగా బుల్లెట్స్ సౌండ్ ఇస్తా ఉంటే ఎందుకు ఆర్మీ బలాలు అక్కడ ఎందుకు లేకపోయాయి? జమ్మూ కాశ్మీర్‌లో దాదాపు 100ల పైగా బలగాలు ఉంటే ఎందుకు లేకపోయిందని చెప్పేసి ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అదే మేము కూడా ప్రశ్నిస్తున్నాము. ఇంకా బాధ్యత పటిష్టం చేయాలి. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు కూడా మేము ప్రజలను చాలా బాగా చూసుకుంటున్నామని చెప్పుకుంటున్నారు. కానీ ఇదొకటి ఎగ్జాంపుల్ అని చెప్పాలి. కానీ 29 మంది చనిపోతే ఒక్కరు కూడా పోలీస్ ఇంకా ఎందుకు రాలేదు? సౌండ్ కూడా వినిపిస్తది. వాళ్ళు అరుస్తుంటారు, చేస్తుంటారు. ఎవరు కూడా రాలేదంటే ఇది నిజంగా గవర్నమెంట్ ఫెయిల్యూర్. బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్. హిందువులను చూసి మరి ఐడి కార్డ్ చెక్ చేసి మరి చంపేశారని చెప్తా ఉన్నారు. నిజమేనా? అదే మనకు కూడా అందిన న్యూస్ ప్రకారం అట్లా చేసిండ్రు అని చెప్తున్నారు. కానీ హిందూస్ అని చూసి చంపేయడం అయితే నిజంగా చాలా బాధాకరం. అదైతే అంటే ఎప్పుడు కూడా మనం ఏ పార్టీ వాళ్ళమైనా కుల మత భేదం లేకుండానే ఉంటాం. మన హైదరాబాద్లో అయితే మనందరం కూడా కలిసి ఉంటాము. ఇప్పుడు ఎక్కడ లేనిది అట్లాంటిది హిందూస్ అని చూసి చంపడం నిజంగా చాలా బాధాకరం. ఏదైతే మీరు మొన్న జరిగిన ప్రోగ్రామ్ సిల్వర్ జూబ్లీ ప్రోగ్రామ్ నిజంగా దీనికి సంబంధించి విజయవంతం అయింది అని అనుకుంటున్నారు? విజయవంతం, గ్రాండ్ సక్సెస్ అయింది ప్రోగ్రామ్ అయితే. మీరందరూ చూడొచ్చు, కాంగ్రెస్ మినిస్టర్స్ కానీ ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళు సభను చూసి భయపడి మాట్లాడుతున్నారు తప్ప, దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప, మేము అనుకున్న దానికంటే కూడా 2 times ఎక్కువ క్రౌడే వచ్చిండ్రు. సభ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. ఏదైతే తెలంగాణను ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్, కానీ ఎందుకు కాంగ్రెస్ తిట్టాల్సి వస్తుంది? ఒక్క మాట కూడా బీజేపీని కేసీఆర్ ఎందుకు తిట్టడం లేదు? వీళ్ళు రెండు ఏబీ పార్టీలుగా ఉంటారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు నిన్న ప్రశ్నిస్తా ఉన్నారు. మీకు ఒక్కటి చెప్పాలి, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అంటున్నారు, కానీ కాదు. తెలంగాణ ఇచ్చేలాగా చేసింది కేసీఆర్ గారు. కాంగ్రెస్ని కొట్లాడింది 14 సంవత్సరాలు తెలంగాణ కోసం కేసీఆర్ గారు. సో అటువంటి ప్రజల తరపున ఏ పార్టీ అయినా సరే ప్రశ్నిస్తాం మేము. ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఇప్పుడున్న రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కాబట్టి, సో వాళ్ళని ప్రశ్నించిండ్రు కేసీఆర్ గారు. మీరు కేసీఆర్ గారి స్పీచ్ చూసినట్టయితే ముందంతా కూడా 10 yearsలో మేము ఏం చేసినామో చెప్పిండ్రు. వాళ్ళు వస్తేనే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద విరుచుకుపడలేదు. ఫస్ట్ 10 yearsలో మేము ఏం చేసినామో చెప్పి తర్వాత వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనాయి. ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీ మెంబర్స్ ఎప్పుడు కూడా ప్రజలకు అన్యాయం జరిగితే ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. కాబట్టి ఈరోజు అమాయక టూరిస్టు ప్రజలను కడుపు కొట్టడం జరిగి చనిపోవడం జరిగింది. వారికి ఏ సంబంధం లేదు. పాపం ఏదో టూరిజం స్పాట్లో చూడడానికి పోయిన ప్రజలు ఈరోజు అజయరు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళని అమరవీరులుగా, ఎవరైతే టూరిస్టులు చనిపోయారో వారు అమరవీరులుగా ప్రకటించాలని కోరుతా ఉన్నాం. ఇంకో విషయం, ప్రధానమంత్రి, దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు బీజేపీ ప్రభుత్వం మరి వెంటనే తీసుకోవాలి. మీ అంతా కూడా భారతదేశ ప్రజలందరూ కూడా మీ వెంట ఉన్నారు, నాయకత్వం మీరే వహిస్తారు. కాబట్టి ఇమ్మీడియట్ గా ప్రతీకార తీసుకొని, ఏనాడో కేసీఆర్ చెప్పారు చిన్న దేశం, దాన్ని ఎప్పుడో కథం పెట్టివలసిన దేశాన్ని ఇంకా మీరు పెంచి పోషిస్తా ఉన్నారు. దాన్ని కథం పెట్టాలని చెప్పి కొడుతున్న భారతదేశం అంతా కూడా ఈ రోజు నరేంద్ర మోడీ వెనుక ఉంది. నాయకత్వం మీరే వహిస్తారు కాబట్టి ఏ కార్యక్రమం తీసుకుంటాను కూడా ప్రజల మద్దతు బ్రహ్మాండంగా ఉందని తెలియజేస్తూ, చనిపోయిన ఆ టూరిస్టులకు అందరూ కూడా మా నివాళులు అర్పిస్తున్నాం. ఆత్మ శాంతించాలని కోరుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించి పహల్గామ్ లో దాదాపు 100 రౌండ్ల పైగా బుల్లెట్ల వర్షం కురిసింది. గంటన్నర పైగా నడుతూ ఉంటాయి. దానికి సంబంధించి ఆర్మీ బలగాలు కూడా గంటన్నర పైగా అక్కడ రాకపోవడం ఏంది అని చెప్పేసి కూడా చనిపోయిన కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అది ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇప్పటికి కూడా 100% ప్రభుత్వ నిర్లక్ష్యమే. అక్కడ టెర్రరిజం ఉందని తెలుసు, అక్కడ పెద్ద టూరిజం స్పాట్ అని తెలుసు. అయినప్పుడు కూడా మీరు నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈరోజు జరిగింది. అది వాస్తవం. అది నిజంగా కూడా అది ప్రభుత్వ నిర్లక్ష్యమే. దాంతోపాటు ఇప్పటి కూడా ప్రధానమంత్రి ఆ ప్రాంతాన్ని పర్యటించకపోవడం ఇంకా దురదృష్టకరం. అంటే ఏదైతే కేసీఆర్ మీటింగ్ లో కావాలనే మందు బలబలంతోనే ప్రజలను అంతమంది రప్పించగలిగారు, గ్రీన్ మ్యాట్లు పెట్టి మందిని ఎక్కువగా చూపించారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మహేష్ గౌడ్ కావచ్చు, మందుల సమయాలు చెప్తా ఉన్నారు. వాళ్ళ మైండ్ నిన్న సభ చూసిన తర్వాత ముఖ్యమంత్రి కూడా వాడి వ్యవహారాలు, మంత్రులంతా కూడా ఎక్కడ లేకుండా ఒక చీకటి నాలుగు గోడల మధ్యలో కూర్చుంటే చూసి మైండ్ బ్లాక్ అయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ సభకు డబ్బు మార్కు మందువలం పెట్టే అవసరం లేదు. కేసీఆర్ వినాలి, రాష్ట్రానికి తెచ్చిన కేసీఆర్ గారు చూడాలి, కేసీఆర్ మాటలు వినాలి చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. వారి అన్ని మాయ మాటలు చెప్పేట్లేదు ప్రభుత్వానికి వచ్చారో ఇప్పుడు కూడా మాయ మాటలు చెప్తానే ప్రజలు విన్నారు. ప్రజలు వినే పరిస్థితిలో లేరు. అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం రావడానికి కాంగ్రెస్ పార్టీ, కానీ ఎందుకు
కాంగ్రెస్ పార్టీని తిడతా ఉంది, అంటే బీజేపీని ఎందుకు తిట్టలేకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పారు. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఒకటే. కాంగ్రెస్ పార్టీ ఊక మాకు జేబులకి వెళ్ళి తీసేయాలి. పోరాటాల ద్వారా తెలంగాణ వచ్చింది, అమరుల ద్వారా తెలంగాణ వచ్చింది. సచ్చుడో బతుకుడో కేసీఆర్ చచ్చుడో వచ్చుడో అనేది నినాదంతో తెలంగాణ వచ్చింది తప్ప ఇదే 2014 ఇచ్చిర్రు. మరి ఎందుకో 69 ఎందుకు వేయాలి ఈ ప్రభుత్వం తెలంగాణ? ఈ రోజు ఎందుకు ఇచ్చింది? వారేదో దారధర్మం చేసినట్టు ఇచ్చినట్టు తెచ్చుకున్నాం తెలంగాణ. ఎవరు ఇవ్వలే, తెచ్చుకున్నాం తెలంగాణ. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వచ్చింది. కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాలు అద్భుతంగా అభివృద్ధి చేసినాం. 100% విజయం. చరిత్రలో కనివిని ఎరుగని ప్రోగ్రామ్ జరిగిన ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా విజయవంతమైంది.